ఐన్ ర్యాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్ పుస్తకంలో చాప్టర్ నెంబర్ 14 పార్ట్ 1 అందులో కాస్మోస్లోట్నిక్ బిల్డింగ్ ఒకటి ఉంటుందన్నమాట. సో దాన్ని కట్టాలి మామూలుగా. సో కాస్మోస్లోట్నిక్ బిల్డింగ్ కట్టడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్స్ కానీ వాళ్ళ కమిటీ ఒక కాంపిటీషన్ పెడతారు. సో ఏంటి ఆ కాంపిటీషన్ అంటే, ఆ కాంపిటీషన్స్కి ఆర్కిటెక్చర్స్ అందరూ వెళ్తారు. సో ఆర్కిటెక్చర్స్ అందరూ వెళ్ళినప్పుడు ఏ ఆర్కిటెక్చర్ అయితే బాగా డిజైన్ చేస్తాడో అతనికి ఆ ప్రాజెక్ట్ ఇస్తారనమాట. సో ఈ విషయం గురించి పోటీకి ఇతను కూడా అప్లై చేస్తాడు, పీటర్ కిట్టింగ్. సో అప్లై చేసినప్పుడు అక్కడ ఏం జరిగిద్దంటే, అప్లై చేస్తాడు కానీ దానికి సంబంధించిన డిజైన్స్ కానీ అవి ఎట్లా గీయాలి, దాన్ని ఎట్లా చేయాలి అని అతనికి ఒక ప్రాపర్ డిజైన్ కానీ డైరెక్షన్ కానీ రాదు. సో మొదట కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి అతనికి వచ్చే ఒకే ఒక్క పేరు రోర్క్. సో వెళ్తాడు రోర్క్ దగ్గరికి. సో రోర్క్ దగ్గరికి ఒక పని మీద వెళ్తాడు, కానీ ఇంకో పని గురించి అడుగుతాడు. బాగున్నావా, ఎలా ఉన్నావు, నువ్వు పని చేసి సంవత్సరం అవుతుంది, నీ దగ్గర అసలు డబ్బులు ఉన్నాయా, ఇవన్నీ మాట్లాడతాడు. కానీ అసలు యాక్చువల్గా వచ్చింది దేనికి? పీటర్ కిట్టింగ్ రోర్క్ దగ్గరికి ఆ పోటీకి అప్లై చేశాడు. దానికి కావాల్సిన డిజైన్ ప్రాపర్గా చేస్తేనే ఆ పోటీలో ఇతను గెలుస్తాడు, పీటర్ కిట్టింగ్. సో గెలవటానికి కావాల్సిన క్రియేటివిటీ కానీ దానికి సంబంధించిన ప్రాపర్ డిజైన్ చేయడానికి ఇతను కుదరదు ఇతనికి సరిగ్గా. ఇదిగో మా దగ్గర ఈ బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ డిజైన్ ఉంది అని చెప్పడానికి ప్రాపర్గా గీయాలి. సో అప్పుడు వెళ్ళినప్పుడు సో ఎందుకు వచ్చావని అడుగుతాడు. సో ఇవన్నీ మాట్లాడతాడు. యాక్చువల్గా ఇంటర్నల్ కారణం అతని సహాయం అడగటానికి. సో అతని సహాయం అడిగి ఇది గీ, ఇలా నేను వెళ్తున్నాను, ఒక మంచి డిజైన్ గీ అన్నప్పుడు సో రోర్కి ఇమీడియట్గా దాన్ని కొంచెం టైం తీసుకొని గీస్తాడు. సో గీసినప్పుడు ఏమవుతుందంటే ఆ డిజైన్, అప్పుడు పీటర్ కిట్టింగ్ అంటాడు, నువ్వు ఇలా చేయగలుగుతున్నావు కదా, ఇంత బాగా డిజైన్ చేయగలుగుతున్నావు, మరి ఎందుకు నువ్వు ఆ కాంపిటీషన్కి వెళ్ళొచ్చు కదా, అప్లై చేయొచ్చు కదా అన్నప్పుడు అక్కడ రోర్క్ అంటాడు అనమాట డైలాగ్. ఐన్ ర్యాండ్ రాస్తుంది, అట్లాంటి కాంపిటీషన్స్కి నేను వెళ్తే నేను చాలా నీరసం అయిపోతాను, ఎగ్జాస్ట్ అయిపోతాను. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో నేను ప్రయత్నం చేశాను అని అంటే నాకు ఆలోచన పనిచేయదు. ఏదైనా ఎదుటి వాళ్ళ ప్రయత్నంతో అక్కడ గెలవాలి అనే ఏదో ఒక ఫోర్స్ఫుల్ ఇంటెన్షన్తో నేను చేస్తే నేను చేయలేను, పని నాకు రాదు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ క్రియేటివ్ మ్యాన్ ఈజ్ మోటివేటెడ్ బై డిజైర్ టు అచీవ్, నాట్ బై డిజైర్ టు బీట్ అదర్స్. ఇది అట్లా స్ట్రగుల్లో ఉంటుంది డైలాగ్. సో దానికి దీనికి రిలవెన్స్ అదనమాట. అంటే ఇది ఎంత మీనింగ్ఫుల్ విషయం అంటే, దీన్ని కనుక ఎవరైనా కాలేజ్ డేస్లో ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కానీ, ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా దీన్ని అర్థం చేసుకుంటే వాళ్ళకి లైఫ్ మీద ఎంత క్లారిటీ వస్తుందని అంటే, మనం చూస్తున్న జీవితంలో కూడా ఇప్పుడు చాలా వరకు మన లైఫ్లో మనం పెరిగిన మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, వేరే సొసైటీలో అయినా సరే మనిషిని ఎక్కువ బాధ పెడుతుంది ఏంటి? పోలిక, కంపారిజన్, రైట్? ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవటం. మనం చిన్నప్పటి నుంచి మన ఇళ్ళల్లో వింటూనే ఉంటాం. ఏమని? వాడు ఇంటి ఎదురోడు చూడు, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నీకు ఇంకా రాలేదు. ఇంటి పక్కనోడు చూడు, వాడికి ఏదో జీతం వచ్చిందంట, వాడి జీతం ₹1,00,000 2,00,000, నీకేం ఇంకా రాలేదు అని ఇలా ఎప్పుడు మనల్ని కంపేర్ చేస్తూనే సమాజం మనల్ని ఒక క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. అది మంచికి కానివ్వండి, చెడుకు కానివ్వండి. మనం ఎదగాలి అనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు చెప్పుండొచ్చు బాగుపడాలి అని, బట్ రూట్ కాజ్ చూసుకుంటే ఇట్ ఈజ్ ఎ కంపారిజన్, రైట్? అమ్మాయిలు ఎక్కువ కంపారిజన్ చేస్తూనే ఉంటారు చాలా వరకు విషయాల్లో. ఇలా అదిగో అబ్బాయికి ఇట్లా ఇంత శాలరీ ఉంది, ఇంత ఉంది, నీకేముంది అని అనటం. లేదంటే అబ్బాయిల్లో కూడా వాడికి ఇంత జీతం ఉంది, మనకెందుకు ఇంత లేదు, వాడికి అంత డబ్బు వస్తుంది, మనకెందుకు ఇంత లేదు అని లోపల లో ఫీల్ అవ్వటం.
ఇలా ఏ మనిషి దగ్గర చూసుకున్నా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ కంపారిజన్ అనేది ఒకటి ఉంది. ఈ కంపారిజన్ ఎక్కడ వస్తుంది అని అంటే పోటీ ద్వారా వస్తుంది. సో ఐన్ ర్యాండ్ని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అసలు 70% ఐన్ ర్యాండ్ చెప్పిన చాలా విషయాలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఎవరు పుస్తకాలు చదవలేదు ఐన్ ర్యాండ్ చెప్పిన పుస్తకం. మా సారు ఒక మాట అనేవాడు, మేము ఫస్ట్ 2014 హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక జావా కోర్స్ అనేది నేర్చుకుంటుంటే ఒక 600 మంది కూర్చునేవాళ్ళు ఒక క్లాస్లో. 600 మంది అంటే ఒకసారి ఆలోచించు అసలు ఎంత లెంత్ ఉంటారు, ఎంతమంది ఉంటారు. ఇక్కడ కూర్చుంటే ఆ చివరి దాకా ఉంటారు. 600-700 మంది కూర్చుంటే సార్ అనేవాడు, ఇంతమందిని చూసి భయపడకండి మీరు ఎప్పుడు. ఈ 600-700 మందిలో మ్యాక్సిమం క్లాసు సగానికి సగం క్లాస్ వినరు. క్లాస్ వినేది 300 మంది. ఈ క్లాసు విన్న 300 మందిలో రూమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేది 150 మందే. ఈ ప్రాక్టీస్ చేసిన 150 మందిలో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని ముందుకెళ్ళేది ఆలోచించేది 100 మంది. ఆ ఆలోచించిన 100 మందిలో కాలు బయట పెట్టి డేర్ చేసి తెగింపుగా ముందుకెళ్ళేది 50 మంది. నీకు ఈ పోటీ 50 మందితోనే అని చెప్పాడు మా సార్. ఇప్పుడు ఇది 2014, ఇది 2026, అంటే ఆల్మోస్ట్ 12 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇది. సో ఐన్ ర్యాండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం చెప్తుందంటే మనిషి ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోటీ పెట్టుకొని కంపేర్ చేసుకొని, చాలామంది చూడండి బాధపడుతూ ఉంటారు. ఎందుకు బాధపడుతున్నారా అంటే రోజుకు ఒక మందు తాగుతారు, ఒక బీరు, బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు అదే నస. రోజుకు ఒక క్వార్టర్ మందు తాగుతారు, ఒక చిన్న వాటకా తాగుతారు, నా లైఫ్ ఏంది ఇట్లా అయిపోయిందని బాధపడుతూనే ఉంటారు. ఎందుకురా బాధపడుతున్నా అంటే నాకే తెలియదు కారణం అంటారు. ఎవడైతే కారణం తెలియకుండా బాధపడుతున్నాడు అని అంటే యాజ్ పర్ సైకాలజీ ద ఓన్లీ వన్ రీజన్ దట్ ఈజ్ హీ ఈజ్ కంపేరింగ్ విత్ అదర్స్ ఇంటర్నల్లీ. బట్ నేను ఇంకొకరితో కంపేర్ చేసుకుంటున్నాను అనే విషయాన్ని ఎందుకో అతనంతటా అతనుగా బయట పెట్టడు అని అంటే, బయట పెడితే నీకు అసూయ అంటారు అనే భయం. నీకు ఇంత అసూయ ఉందా అని జనాలు అంటారు. అలాగే వాడు కూడా అసూయ ఉందనే విషయాన్ని అంగీకరించలేక వాడి మనసునే వాడు మోసం చేసుకొని అలా లోపల కాన్ఫ్లిక్ట్, ఒక ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటాడు అనమాట. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ లీడ్స్ టు ది ఫ్రస్ట్రేషన్. సో అందుకే ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ అనే దాంట్లో రోర్క్ అనే క్యారెక్టర్ ద్వారా ఐన్ ర్యాండ్ చెప్పింది అనమాట, ఎప్పుడు కూడా నీ జీవితంలో నీకు నువ్వే పోటీ. వేర్ యు ఆర్ టుడే, వేర్ యు వాంట్ టు గో టుమారో, నెక్స్ట్ ఇయర్ నీ టార్గెట్స్ ఏంటి, ఈ ఇయర్ ఏ ప్లేస్లో ఉన్నావు, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు, నీకు నువ్వే పోటీ పెట్టుకుంటూ ఆ విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళటమే లైఫ్కి మెయిన్ పర్పస్. అంతేగాని వేరెవరితో పోటీ పెట్టుకొని కంపేర్ చేసుకోవటం కానీ, అలాగే సొసైటీ అందరూ ఒకరినొకరు కంపేర్ చేసుకొని ఒకరిని కించపరచాలని చెప్పేసి వాడు ఏ స్థాయిలో ఉన్నాడు చూడు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అని కించపరచటం కానీ, ఇవన్నీ యాంటీ లైఫ్ కింద వస్తాయని ఐన్ ర్యాండ్ చెప్పింది. సో ఇందాక నేను చెప్పినట్టుగా మా సార్ చెప్పినట్టుగా ఎందుకు ఐన్ ర్యాండ్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారంటే, చాలామంది పుస్తకాలు చదివినా డీప్గా చదివినా వాళ్ళకి కొంచెం అర్థం కాదు, అర్థమయ్యే విధానంలో వాళ్ళు చెక్ చేసుకోరు. ఏవో చాట్ జీపీటీ అనో లేకపోతే ఇంకేదో ఎవరో చెప్పిన 4-3 మాటలు పట్టుకొని చిన్న వీడియోలు చేయటం. పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నాకెందుకు ఫౌంటైన్ హెడ్ అర్థమైంది, ఎంత క్లియర్గా నాకు ఫౌంటైన్ హెడ్ ఎందుకు అర్థమైంది అని అంటే, ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత ఈ ఫౌంటైన్ హెడ్ బుక్ చదువుతుంటే నాకు అప్పుడు నేను ఆ మధురనగర్ రూమ్లో ఉన్నప్పుడు, హైదరాబాదు మధురనగర్ రూమ్లో ఉన్నప్పుడు ఆ టెర్రస్ మీద ఒక్కడనే ఉండేవాడిని. ఒక చాప దిండు, ఆ పక్కన పుస్తకాలు, నైట్ అంతా పని చేసేవాడిని. పని చేసిన తర్వాత ఫౌంటైన్ హెడ్ చదివేవాడిని. మళ్ళీ వచ్చి డాబా మీద కాసేపు అట్లా పైన అలా తిరిగి మళ్ళీ ఆకాశం చూసేవాడిని. ఆ చేసే పని, ఆ ఫౌంటైన్ హెడ్ చదవటం, ఇదంతా ఎంత రిలవెంట్గా నాకు ద ప్రాక్టికల్ నాలెడ్జ్, ద అప్లికేబుల్ ఫిలాసఫీ, ద ప్రొడక్టివ్ ఫిలాసఫీ ఐన్ ర్యాండ్ చెప్పింది. ఎంత క్లియర్గా చెప్పింది. ఇటు నుంచి అటు నుంచి ఇటు కన్ఫ్యూజ్ చేయాలి మనిషిని. ఈ ఆల్బర్ట్ క్యాంపస్, కాఫ్కా, వీళ్ళంతా ఏవో పిచ్చిగా ఏవేవో చెప్పి జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది కాదు, మనిషికి ఏం కావాలి అనే విషయాన్ని తనకున్న నాలెడ్జ్లో స్పష్టంగా ఒక పుస్తకం రాసి చెప్పిందనమాట. సో ఎవరైతే కెరీర్ బిగినింగ్ స్టేజ్లో కానీ,
స్టూడెంట్స్గా ఉన్న టైంలో కానీ ఈ పుస్తకం చదివితే డెఫినెట్గా వాళ్ళకి లైఫ్ మీద ఒక ట్రిమెండస్ రూట్ పాత్ దొరుకుతుంది. ఎందుకనంటే ఎందుకు ఐన్ ర్యాండ్ చెప్పిన విషయాన్నే మనం నమ్మాలి? ఐన్ ర్యాండ్ కన్నా ప్రాపర్గా ఆలోచించే వాళ్ళు లేరా ఇంత పెద్ద ప్రపంచంలో? ఇప్పుడు ఆల్మోస్ట్ ఐన్ ర్యాండ్ గారు వెళ్ళిపోయి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, 70-80 సంవత్సరాలు అవుతుంది. బట్ ఎందుకు అని అంటే ఒక్కొక్కరు అందరికీ మైండ్ ఉంటుంది, కానీ ఆ మైండ్ని ఆలోచించే విధానం, బట్ ఆ మైండ్ని ఆలోచించే విధానంలో ఆ వాడే వొకాబులరీ, జీవితంలో ఎవడురా నిన్ను బిల్డింగ్స్ కట్టనిస్తాడు అన్నప్పుడు ఎవడు బిల్డింగ్స్ కట్టనిస్తాడు అన్నది కాదు, ఎవడు ఆపుతాడు అన్నది పాయింట్ సార్. అంటే ఇట్ ఈజ్ థాట్ ప్రొవోకింగ్. అరే లైఫ్లో ఎదగాలరా అంటారు అందరూ, ఎదగాల అందరికీ తెలుసు. ఎవడు ఎదగనిస్తాడు అనేది కాదు, ఎదగకుండా ఎవడు ఆపుతాడు అన్నది పాయింట్ అన్నప్పుడు అక్కడ నీకు ఒక లాజిక్ పనిచేస్తుంది. అంటే నిరంతరం మనకు అడ్డుదారులు వస్తూనే ఉంటాయి, అడ్డుగా మనుషులు ఎదురవుతూనే ఉంటారు. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసి ముందుకు వెళ్ళాలి, ద పీపుల్ మేనేజ్మెంట్ అనేది ఆ రోజుల్లోనే ఐన్ ర్యాండ్ అంత క్లియర్గా ఒక చిన్న డైలాగ్ ద్వారా అంత హైయెస్ట్ ఫిలాసఫీ చెప్పారనమాట. సో ఆ పీటర్ కీటింగ్ క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఆ కాంపిటీషన్ అక్కడ అంటాడు, కాంపిటీషన్కి వెళ్ళను నేను, కాంపిటీషన్కి వెళ్తే ఎగ్జాస్ట్ అయిపోతాను నేను, నాలో ఉత్సాహం పనిచేయదు. ఎందుకంటే ఇంకొకరిని బీట్ చేయాలి, గెలవాలి అనే ఒక ఆలోచన నాలో ఎప్పుడైతే మొదలవుతుందో ఇంటర్నల్గా నాలో ఉండే ఆ ఒరిజినాలిటీ చచ్చిపోతుంది. అందువల్ల నేను పోను, నా ఓన్గా నేను పనిచేస్తాను. నా డిజైర్, నాకు ఒక విజన్ ఉంటుంది, దాన్ని బీట్ చేయడానికి నేను పనిచేస్తాను. నాకు నేనే పోటీ, నిన్నటి నాతో ఈరోజు నేను పోటీ అంటుందన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్. అయితే సమాజం ఇప్పుడు కూడా తెలివైన వాళ్ళని చూసి భయపడుతుంది. చాలామందికి తెలివైన వాళ్ళని చూసి ఎందుకు భయం అని అంటే వాళ్ళకి రియాలిటీ అర్థం కాదు. నిజంగా తెలివైన వాళ్ళు లేకపోతే సొసైటీ ఇంత డెవలప్డ్గా ఉండదు. ఇప్పుడు మీరు ఏదైతే ఆ రోడ్ల మీద ప్రశాంతంగా నడుస్తున్నారో, హైదరాబాద్ రోడ్ల మీద ఆ బ్రిడ్జిలు, ఆ ప్రాపర్గా రోడ్స్, ఆ ఫ్లైఓవర్స్, ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమైనవి అనుకుంటున్నారు? ఎక్కడో రాజస్థాను, బీహారు, మధ్యప్రదేశ్ వాళ్ళని వీళ్ళు లోకల్స్ కాదు నాన్ లోకల్స్ అని మనం మామూలుగా తిడుతూ ఉంటాం. వీడు ఎక్కడో రా నార్త్ ఇండియా వాడు అంటూ ఉంటాం కదా. ఎక్కడో ముంబై, ఖరగ్పూర్ అట్లాంటి ఐఐటీల్లో చదివి ఇక్కడ ఒక మంత్లీ 6 lakhs 5 lakhs శాలరీతో ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇన్ ఎనీ ఫీల్డ్, మెకానికల్, సివిల్ ఆర్ సాఫ్ట్వేర్. ఆ 5 లక్షల్లో ₹1,00,000 ట్యాక్స్ కడతారు వాళ్ళు గవర్నమెంట్కి. ఆ ₹1,00,000 ట్యాక్స్తో ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయి. నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా వెళ్తున్న ఫ్లైఓవర్స్ కానీ ఆ తార్ రోడ్లన్నీ ఆ ట్యాక్స్ డబ్బులతోనే, ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులతోనే వేసినవి అవి. అలాంటి ట్యాక్స్ డబ్బులతో నువ్వు అంత ప్రాపర్గా నీకు బతకడానికి ఒక కంఫర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అనంటే తెలివైన వాడు, ఇంటలెక్చువల్ పర్సన్. సో అతను చూసి మనం ఎప్పుడు, తెలివైన వాడిని చూసి ఎప్పుడు మనం భయపడొద్దు, అసూయపడొద్దు. ఎందుకంటే అతని వల్ల మన లైఫ్ బెటర్ అవుతుంది కాబట్టి మనం ఇంకా కృతజ్ఞతగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ది రియర్డన్ క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అట్లా స్ట్రగుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఒక సంవత్సరానికి తెలివైన వ్యక్తులు ఒక 10 మంది ఉంటారు ఏ కంపెనీకైనా. దే ఆర్ ది రూల్ మేకర్స్ యాక్చువల్. ఆర్కిటెక్ట్ కానీ, డిజైనింగ్ కానీ, దాని ఫంక్షన్ ప్రోటోకాల్ కానీ, ఇవన్నీ హై ఎండ్ లెవెల్లో బిజినెస్ని ముందుకు నడిపే వాళ్ళు కంపెనీలో ఒక 2,000 మంది ఉంటే జస్ట్ ఒక 10 మంది ముందుకు తీసుకెళ్తారు. మిగతా వాళ్ళంతా వాళ్ళు తీసుకొచ్చిన పనిని ముందుకు సాగిస్తూ ఉంటారు జనరల్గా. సో ఇప్పుడు అలా ఆ వ్యక్తుల వల్ల ₹1,00,00,000, సపోజ్ ₹1,00,00,000 టర్న్ ఓవర్ వచ్చిందనుకో, నీ వేరియబుల్ పే ఎంత? నీ వేరియబుల్ పే 10% అనుకో. ₹1,00,00,000లో 10% అంటే 10% వేరియబుల్ పేకి నీకు 10 లక్షలు వస్తాయి. అదే 1% అయితే ₹1,00,000 వస్తాయి. అంటే అతను తెచ్చిన దాన్ని బట్టి నీకు పర్సంటేజ్ వస్తుంది. నీ వేరియబుల్ పే జనరల్గా 10% అనుకో ఎవ్రీ ఇయర్, 50 లక్షలే వస్తాయి టర్న్ ఓవర్, నీకు 5 లక్షలే వస్తాయి. అదే ₹1,00,00,000 అయితే 10 lakhs వస్తాయి. అంటే నీ పర్సంటేజ్ సేమ్, ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ 10% వేరియబుల్ పే. బట్ అక్కడ వచ్చే టర్న్ ఓవర్ని బట్టి నీకు మనీ వస్తున్నాయి కదా. అంటే తెలివైన వాడు చేసిన ఎఫర్ట్, శ్రమ అనేది నీకు ఇన్హెరిట్ అవుతుంది, అది నీకు వస్తుంది కదా. అంటే వాడికి నువ్వు కృతజ్ఞతగా ఉండాలి, కానీ వాడి మీద నువ్వు అసూయ పడకూడదు. ఎప్పుడైతే వాడి మీద నువ్వు అసూయ పడతావో వాడు నీ లైఫ్ బెటర్ కావడానికి ఇండైరెక్ట్గా ఎంతో కారణమయ్యి కూడా నువ్వు వాడిని అభినందించే స్థితిలో లేకపోతే యూ విల్ బికమ్ ఏ సెకండ్ గ్రేడ్ పర్సన్. అట్లా స్ట్రగుల్ అదే చెప్పింది. సెకండ్ గ్రేడ్ పీపుల్ అని అంటే ఎదుటివాడి సక్సెస్ను చూసి వారవలేని వాడు సెకండ్ గ్రేడ్. ఎప్పుడైతే వాడి ఆత్మని వాడు అమ్ముకొని ఎప్పుడు పక్కన వాళ్ళని కాపీ కొడతాడో వాడు సెకండ్ హ్యాండ్. అది ఫౌంటైన్ హెడ్. ఫౌంటైన్ హెడ్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెకండ్ హ్యాండ్. ఆత్మను అమ్ముకోవద్దు మనిషి అనేవాడు.
ఎక్కడా కూడా తల వంచొద్దు, డబ్బుకు కానీ, కీర్తికి కానీ, సంపదకి కానీ. ఎక్కడా కూడా క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి. ఈ పర్టికులర్ ఈ కాస్మోస్ లోట్నిక్ బిల్డింగ్ కట్టడానికి వచ్చినప్పుడు అప్పటికి సంవత్సరం అవుతుంది రోర్కు పని లేక. సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటున్నావు, నీ దగ్గర డబ్బులు లేవుగా, నీ దగ్గర ఇప్పుడు 100 రూపాయలు ఉంటాయి, ఎంతైనా లేదు నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి అంటాడు. ఎలా నిన్నెవడు నీ అవసరం ఎవడికి లేదు, సమాజానికి ఏ అవసరం ఉంటుందో అటువైపుగా నువ్వు వెళ్ళాలి. నువ్వు ఇలా పట్టు కూర్చుంటే ఎట్లా, నువ్వు సమాజంతో కలవు పోట్లాడవు, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ అని అంటాడు అనమాట. అంటే ఆ వాచ్ అప్పుడే తాకట్టు పెట్టి రోర్క్ అలా ఉంటాడు, అయినా సరే ప్రాజెక్ట్ తీసుకోడు. ఇట్స్ అ మోరల్ కోడ్. నాకు ఒక నీతి ఉంటుంది, నాకు ఒక న్యాయం, ఒక నిజాయితీ ఉంటుంది, అది తప్పి నేను తప్పుదారిలో ఎదగను. ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. అంత హై ఇంటెలెక్చువల్ టాలెంట్ ఉండి కూడా ఎక్కడ దారి తప్పే ప్రయత్నం, ఒకరితో మోసం చేయటం కానీ, ఒకరితో అబద్ధాలు ఆడటం కానీ, ఒక ప్రాజెక్ట్ రావటం కోసం ఏవేవో మాటలు చెప్పి ప్రాజెక్ట్ తీసుకోవటం కానీ, లేదు ఇట్లా కాదు మాకు నచ్చినట్టు కట్టంటే అట్లా కడితే బాగోదు, ఇది డిజైన్, దిస్ ఈజ్ మై ప్రిన్సిపల్స్ అని ఎక్కడ తల వంచుకొని వెళ్తాడు. అంటే అంత డబ్బు సంపాదించగలిగే అవకాశం ఉండి కూడా తన మోరల్ కోడ్, తన నిజాయితీని ఫాలో అవటం వల్ల సంవత్సరం నుంచి పని లేకుండా ఉంటాడు రోర్కు. అంటే అక్కడ ఏం చెప్తుందంటే ఐన్ ర్యాండ్, ఎదుటి వాళ్ళని బీట్ చేయాలి, నువ్వు ఎలా అయినా గెలవాలి అనుకున్నప్పుడు నీ సోల్, నీ నిజాయితీ, నీ క్యారెక్టర్ని దాటి డబ్బు ముందుకుంటుంది. ఎప్పుడైతే డబ్బు అనేది సెకండ్ ప్లేస్లో ఉండాలి, డబ్బు అనేది ఎప్పుడైతే అందరికీ డబ్బు సంపాదించాలనే ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మా అమ్మ కూడా, ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ మొదలుపెట్టి, చిన్న పిల్లలు డబ్బు సంపాదించారు, 7-8 సంవత్సరాల నుంచి ఏం సంపాదించినావు అని మా అమ్మ అడిగినప్పుడు నాకు చెప్పాలనే ఉంటుంది. నీ కొడుకు ఎప్పుడూ వాడి ఆత్మని ఎప్పుడు అమ్ముకోలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరితో అబద్ధాలు ఆడలేదు, కనీసం ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు రిటర్న్ తెచ్చుకునే అవకాశం ఉన్నా కూడా రిటర్న్ తెచ్చుకోలేదు, ₹1 కూడా. కట్టాలి గవర్నమెంట్కి ప్రాపర్గా, మనం ట్యాక్స్లు కట్టకపోతే ఎట్లా అని నిజాయితీగా ఉన్నాను. ఎన్నో బిల్స్ పెట్టుకునే ఆప్షన్ ఉండి కూడా పెట్టుకోలేదు. ఇవన్నీ ఏదో నిరూపించుకునేవి కాదు. మనిషిగా మనం బతకాలి అంతే. దట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. అది ఎవరో గుర్తించాలనేది కాదు. ఇవన్నీ మా అమ్మకి చెప్తే అర్థం కాదు, సో చెప్పలేము. ₹1,00,000 ట్యాక్స్, 50,000 ట్యాక్స్ కడతాడు, దానికి ఏవేవో చింతపండు, కందిపప్పు, కరెంటు బిల్లు అని ఏవేవో పెట్టి మళ్ళీ అందులో నుంచి ఎగబడి తెచ్చుకుంటాడు. ఆ చార్టెడ్ అకౌంటెంట్కి ఒక 5% డబ్బులు కట్టి. నాకు అవి నచ్చేవి కాదు. ఓకే, గవర్నమెంట్ పాలసీస్ మనకు కొన్ని నచ్చట్లా, బట్ మనం ఎందుకు, నేను లేనోడిని, నాకు LIC బిల్లు ఉంది, ఇవన్నీ దొంగ బిల్లులు తెచ్చుకొని ఎందుకు మోసం చేయటం? కడితే నేను వదిలేసేవాడిని. నేను అట్లా ఎన్ని డబ్బులు వదిలేశాను నేను. ఎన్నెన్నో పెద్ద ప్యాకేజీలు వచ్చిన రోజులు ఉన్నాయి నా జీవితంలో, పెద్ద ప్యాకేజీలు. బట్ నాకు అక్కడ నచ్చక, పని విధానాలు నచ్చక, వాళ్ళ పద్ధతులు నచ్చక. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో అందరూ గొర్రెల్లాగానే ఉంటారు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఏకిల్ చేష్టలు. అక్కడ మనకు ఉండబుద్ధి కాదు. సో ఆ ఇండివిడ్యువాలిటీ అది లేనప్పుడు నేను చాలాసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. నేను మొదటి నుంచి కూడా కొంచెం ఇండివిడ్యువల్గా ఉండేవాడిని. ఎక్కువ ఎగసికాలు చేయటం, ఊరికే లేనిపోని ఏదేదో మాట్లాడటం ఉండేది కాదు. నేను కొంచెం ఇండివిడ్యువల్గా న్యాచురల్గా అనిపిస్తే మాట్లాడాను, లేకపోతే నా పని నేను చేసుకొని ఆ క్యాంటీన్లో ఒక్కడిని అన్నం తినేవాడిని. దానివల్ల ఏమవుతుందంటే వీడికి కొంచెం పొగరు, వీడు మనతో కలవట్లేదు అని కూడా ఒక రాంగ్ ఇంప్రెషన్ నా మీద ఏర్పడి, తర్వాత వర్క్ విషయంలో వచ్చినప్పుడు చాలా వరకు సపోర్టివ్గా ఉండేవాళ్ళు కాదు నాకు. బట్ అయినా ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. బట్ అట్లా చాలా రివర్స్ అయిన కేసుల్లో చాలాసార్లు ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను నేను. బట్ ఈవెన్ దో ఐఎమ్ రైట్ నౌ హియర్. అలా డబ్బు సంపాదించడం అనేదే ముఖ్యం జీవితానికి అనే ఒక మోరల్ కోడ్ సొసైటీ యాక్సెప్ట్ చేసింది. ఐన్ ర్యాండ్ అదే చెప్తుంది అనమాట. రోర్క్ లాంటి మేధావి సంవత్సరం పాటు పని లేకుండా కూర్చున్నాడు అని అంటే డబ్బు కాదు అతనికి, డబ్బు ఈజ్ ఎ బై ప్రోడక్ట్. అతనికి నచ్చిన విధానంలో అతను పని చేయగలిగే ఒక అవకాశం ఉంటే డెఫినెట్గా అతను ఆ పని చేస్తాడు అంతే. ఇలా ఈ దొంగదారిలో పని చేయాలనో, లేకపోతే ఈ దొంగ డబ్బుతో మనం ఈ చేయాలనో, వాడిని మోసం చేయాలి, ఇట్లాంటివి ఉంటే అతను ఒప్పుకోడు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద లివింగ్ లైఫ్. సో అది. సో ఈ కాంపిటీషన్ అనేది 2 విధాల మనిషిని ఇబ్బంది పెడుతుంది. ఒకటి కంపారిజన్, 2 జెలస్. ఈ 2 ఇంటర్నల్ పాయింట్స్ అనమాట కాంపిటీషన్కి. సో కాంపిటీషన్కి ఎప్పుడైనా కంపేర్ చేయటం, ఆడలా ఎదిగాడు నువ్వు ఎదగలేదని పేరెంట్స్ పిల్లల్ని అంటాం కానీ,
లేకపోతే మనతో పాటు ఉన్న స్నేహితులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాడు ఎదిగాడు నువ్వు ఎదగలేకపోవడం అని, వాడు నీకన్నా తెలివైనవాడని కానీ, లేకపోతే వాడు నీకన్నా ముందుకెళ్ళాడు నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అనే మాట వల్ల మనిషి ఏమవుతాడంటే వాళ్ళలో ఉన్న ఒరిజినల్ ఇన్స్టింక్ట్ అనేది పోయి, ఇప్పుడు మీరు చూడండి చిరంజీవి గారు తెలుసు కదా మీకు, హీరో చిరంజీవి గారు, అందరూ పార్టీ పెట్టారు వెళ్ళారు మనం కూడా వెళ్ళాలి అని బాగా ముందుకు నడిపారు చిరంజీవి గారిని. లేదు లేదు మీరు వెళ్ళాలి, మీరు ఎన్టీ రామారావు గారు అవ్వాలి, ఎంజీఆర్ గారు లాగా అవ్వాలి, అవ్వకపోతే ఎట్లా అని ఆయనకి లేని ఆలోచన కూడా, ఆయన ఏదో ఆయన చిన్న చిన్న బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ పెట్టుకొని కొంతవరకు బాగున్నాడు, కదిపి ఆయన ముందుకు లాగారు. ఎప్పుడైతే జనాల్ని వేరే వ్యక్తులతో కంపేర్ చేసి ముందుకు లాగి నిలబెట్టారో ఒరిజినల్గా అతని ఇన్స్టింక్ట్లో అది లేదు, అతని ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కానీ అది లేదు. 11-10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. 11 సంవత్సరాలు ఒక ప్రాపర్ పొటెన్షియాలిటీ, ఐ థింక్ 50+లో వచ్చాడు, 60+కి మళ్ళీ తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. ఆ పర్టికులర్ ఏజ్లో గనక సినిమాలు తీసి ఉంటే కనుక ఇప్పుడు మార్కెట్, చిరంజీవి గారి మార్కెట్ రజనీకాంత్ని మించిపోయి ఉండేది. బట్ ఏది అంతా అయిపోయింది. ఇప్పుడు చివరికి 60+కి వచ్చి కూడా ఇప్పుడు రెగ్యులర్ సినిమా, బాలాశంకర్ ఇట్లాంటి సినిమాలు తీయటం వల్ల ఏమైంది? సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ, అంటే అంత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ డ్రామాలో నుంచి బయటపడలేకపోయారు. ఈ కాంపిటీషను, ఈ కంపేర్ చేసుకునే విధానంలో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాలనే దాంట్లోంచి బ్రేక్ అవ్వలేక లైఫ్లో అంత ఇబ్బందులు పడ్డారు. ఇంకా రెగ్యులర్ పీపుల్ పరిస్థితి ఏంటి? సో పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ దెబ్బతిన్నారు అనేది కంటే కూడా మనకి విషయం అర్థమైందా అయితే చాలు. అర్థమైనప్పుడు ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోకుండా నీకున్న శక్తి ఏంటో గమనించి నీకున్న వేలో, నీకున్న లిమిట్ని, నీకున్న నాలెడ్జ్ పరిధిని పెంచుకుంటూ బతకటమే జీవితం. అది వన్ ఆఫ్ ది పాయింట్ కాంపిటీషన్ మ్యాటర్లో, కంపారిజన్ మ్యాటర్లో. ఇంకా రెండోది జెలస్. సో ఈ కాంపిటీషన్లో ఫస్ట్ది కంపారిజను, రెండోది జెలస్. ఈ జెలస్ వల్ల కూడా కంపారిజన్ వస్తుంది. అంటే వాడు అలా ఎదిగాడు మనం ఎదగలేకపోతున్నాం ఏంటి అని వాడితో కంపేర్ చేసుకోవటం, వాడు ఏదో చేశాడు మనం కూడా అలా చేద్దాము. డబ్బు సంపాదన అనేది ఈ రోజుల్లో అందరూ తెలివి మేధాశక్తితోనే సంపాదిస్తున్నారు అనే దానికి రుజువు లేదు. చాలామంది దొంగ మార్గాల్లోనే డబ్బు సంపాదిస్తున్నారు. అప్పుడు ఎప్పుడో ఒక 10 రూపాయలకి 30 రూపాయలకి కొన్న భూములు ఇప్పుడు కోట్ల రూపాయల విలువ ఉన్నాయి. ఎవరికైతే 30% ప్రజలకి ల్యాండ్ బ్యాంక్ ఉంటుందో ఆ ల్యాండ్ బ్యాంక్ ఉన్న వాళ్ళే అప్పుడులోనే వాళ్ళ పిల్లలు అమెరికా దేశం వెళ్ళటం, అమెరికాలో అప్పుడు ప్యాకేజీలు ఐటీకి పిచ్చి పిచ్చిగా ప్యాకేజీలు ఉండటం, డబ్బులు, ఆ డబ్బులతో మళ్ళీ తీసుకొచ్చి ఇంకొంచెం ఎక్కువ భూమి కొనటం, బిజినెస్లు తీసుకోవటం, ఇవన్నీ తీసుకుంటూ వచ్చినాయి. ఇవన్నీ నువ్వు రియలైజ్ అయ్యేటప్పటికి ఇప్పుడు సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది, కొంచెం తెలుస్తుంది అందరికీ. నువ్వు ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఒకప్పటికే కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో నువ్వు పుట్టకముందే వాళ్ళు అమెరికా వెళ్ళారు. సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది వాళ్ళకి. నువ్వు ఇప్పుడు ఒక రెగ్యులర్ మిడిల్ క్లాస్ నుంచి వస్తూ వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. నువ్వు కంపేర్ చేసి డిసప్పాయింట్ అవ్వద్దు. నువ్వు ఇంకా ఈ రెగ్యులర్ మిడిల్ క్లాస్లో నుంచి వచ్చి ఈ స్థాయి వరకు వచ్చావంటే యు ఆర్ గ్రేట్. నువ్వు ఇంకా అలాగే నీ లిమిట్ని పెంచుకుంటూ, నీ నాలెడ్జ్ పరిధిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు కూడా నీకున్న కాన్ఫిడెన్స్, నీకున్న క్లారిటీ అనేది నీకు ఒక ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు కంపేర్ చేసుకుంటావో ఆ క్షణంలో నువ్వు నీకున్న శక్తి మొత్తాన్ని మర్చిపోతావు. అదే ఐన్ ర్యాండ్ ఇక్కడ అన్నది, కాంపిటీషన్లో నేను ఎగ్జాస్ట్ అయిపోతాను, ఉత్సాహం పోతుంది నాకు అని అన్నదన్నమాట. సో కంపారిజన్, యూ షుడ్ కంపేర్ యువర్ సెల్ఫ్. బట్ ఈవెన్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నా అది మళ్ళీ ఇంటర్నల్గా నీ వైపు కంపేర్ చేసుకునే విధంగానే అది రూట్ అవ్వాలి. వాట్ ఈస్ ద పాసిబిలిటీస్? అతని వల్ల ఎందుకైంది, మన వల్ల ఎందుకు కాలేదు? అతని వల్ల అవ్వగలిగిందంటే అతనుకున్న రిసోర్సెస్ ఏంటి, మనకున్న రిసోర్సెస్ ఏంటి అనేది రియాలిటీ బేస్లో చెక్ చేసుకొని వర్కౌట్ అయితే నువ్వు ఆ వేలో ఆ అప్రోచ్ని ఫాలో అవ్వు, లేకపోతే నీకు నువ్వే కాంపిటీషన్. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐన్ ర్యాండ్ సైడ్. ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ అనేది మామూలు పుస్తకం కాదు. అది కరెక్ట్ టైంలో ఎవరికన్నా ప్రాపర్గా తగిలితే మటుకు అదొక ఆయుధంలా ఉంటుంది ఆ బుక్. జనరల్గా ఎవరికైనా మనుషుల మీద ఎమోషన్స్ ఉంటాయి. నాకేందో ఐన్ ర్యాండ్, ఈ ఫౌంటైన్ హెడ్లు, అట్లా వీటి మీద ఎమోషన్ నాకు. చాలాసార్లు ఈ ఎమోషన్ని చెప్పడానికి కూడా మాటలు రావు. అంటే ఆ రోర్క్ క్యారెక్టరు, ఆ పీటర్ కీటింగ్ క్యారెక్టరు, ఆ డొమినిక్ ఫ్రాంకిన్ క్యారెక్టరు, ఆ గెయిల్ వైనాండ్ గాడు ఆ షిప్లో ఆడ కూర్చున్నప్పుడు ఇట్లా అడుక్కునే వాళ్ళకి బొచ్చలు పెట్టి ఒక రూపాయి పావలా ఇసిరి వాడు
వాడు గిన్నెలో ఆ పావలా వేస్తే తిరిగి ఆ పావలా వేసినోడికి మీదనే కొట్టి ఒక కాన్ఫిడెన్స్తో నేను తిరుగుతూ ఉంటాం. జూబిలీస్ లాంటి ప్రాంతంలో చినిగిపోయిన చెప్పులు, చినిగిపోయిన షర్ట్ వేసుకొని ఇలా నడుస్తూ ఉన్నప్పుడు నేను ఈ పేదరికం నుంచి బయటపడాలి అనేవాడు ఒక కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే వాడు ఆ కాన్ఫిడెన్స్లో వెళ్ళినప్పుడు మనిషి సాధించగలగాలి, ఎదగాలి అనే ఒక స్పిరిట్లో ఐన్ ర్యాండ్ అతని క్యారెక్టర్ని హైలైట్ చేసింది. బట్ ఈ ప్రాసెస్లో హీ లాస్ట్ హీజ్ ఓన్ వాల్యూస్. అది చివరికి అతనిలో ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసింది. ఈ పీటర్ కీటింగ్ ఎప్పుడు కూడా పబ్లిసిటీ స్టంట్తో ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకొని ఇతరుల సక్సెస్ని చూసి ఓర్వలేక అతను డబ్బు సంపాదించగానే మనం కూడా డబ్బు సంపాదించాలి అనే ఒక తపన మొదలయ్యి అసలు మనకున్న శక్తి ఉందా లేదా, మనకున్న పాసిబిలిటీస్ ఏంటి అని ఆలోచించకుండా ప్రతిసారి రోర్క్ హెల్ప్ తీసుకోవటము. డొమినిక్ ఫ్రాంక్ను ఒక పక్క ఇది కాదు సమాజం అంటే, నేను ఇది కోరుకున్నది కాదు, ప్రతి మనిషిలో ఒక మోసం ఉంది, ప్రతి మనిషి ఒక హిపోక్రసీ, వంచన, అందరికీ నా దగ్గర నుంచి ఏదో కావాలి, అందరూ నా తనకేం కావాలి వాళ్ళకేం కావాలని అడిగేవాళ్ళే కానీ నాకేం కావాలని అసలు ఎవరు ఇంతవరకు అడగలేదు అని ఒక పక్క. సో ఇంకో పక్క టూహీ ఒక సమానత్వం, కమ్యూనిజం పేరుతో అందరికీ సమాన హక్కులు కల్పించాలి అని ఏదో ఒక స్పిరిచువల్ సైంట్ లాగా మాట్లాడే క్యారెక్టరు. సో వీటన్నిటి క్యారెక్టర్స్ మధ్య ఆ స్టోరీని అంత బ్యూటిఫుల్గా తీసుకెళ్ళి ఐన్ ర్యాండ్ ఫిలాసఫీని అంత పవర్ఫుల్గా ఆబ్జెక్టిఫై చేసిందంటే దట్ ఈస్ వాట్ ఆబ్జెక్టివిజం అంటే. మనిషి ఎప్పుడు కూడా తను అనుకుంటున్న పరిధిలో తాను చేయాలనుకుంటున్న పనిని ప్రయత్నం చేస్తూ తను అనుకున్న విషయాన్ని, తను అనుకున్న దాన్ని సాధించకపోయినా ప్రాబ్లం లేదు. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఈ కాస్మోస్లోట్నిక్ బిల్డింగ్ కాంపిటీషన్కి అప్లై చేయలేదు నువ్వు ఎందుకు అని పీటర్ కీటింగ్ అడుగుతున్నప్పుడు పీటర్ కీటింగ్ అంటాడు, 1 సంవత్సరం నుంచి నువ్వు ఎప్పటివరకు పని చేయకుండా ఎలాగా ఉన్నావు, ఎందుకు అని అంటే నీ మోరల్ కోడ్ ఒకటి ఉంది, నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, నేను నిజాయితీగా ఉంటా అని ఇట్లా కూర్చుంటున్నావు నువ్వు కంకణం కట్టుకొని, మరి నీకు ఎట్లా బతుకుతావు అని అన్నప్పుడు సంవత్సరం ఖాళీగా కూర్చుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఎందుకు ఉండాలి సంవత్సరం ఖాళీగా, వెళ్ళి పని చేసుకుందాం పదా, ఏముందిలే నీకు నచ్చినట్టు కడతా, ఏముంది వాడికి అబద్ధం చెప్పాలా చెప్తా, ఏముంది ఇక్కడ కొంచెం మాయ చేయాలి అంతే కదా, ఇలాంటివన్నీ ఉండి వెళ్ళిపోతారు కదా సహజంగా. మన ఐన్ ర్యాండ్ ఎందుకు అక్కడ అలా అనలేదు? అరే కాలం అయిపోతుందిరా, మనం ఏదో ఒక డబ్బు సంపాదించాలి, నిజాయితీ తోటకూరని పట్టుకుంటే ఎట్లా రా అని ఎందుకు అనలేదు? ఈవెన్ దో నీకు డబ్బు సంపాదించే అవకాశం దొరికినా, డబ్బు సంపాదించే అవకాశం వచ్చినా అక్కడ నీతి, నిజాయితీ, మొరాలిటీ అనేది లేకపోతే యూ షుడ్ నాట్ చూస్ దట్ పాత్. ఈ అవసరమైతే అలాగైనా ఉండు, పోయి అవసరమైతే ఎక్కడో ఆ క్వారీలో రాళ్ళు కొట్టడానికి వెళ్తాడు కదా, అక్కడికైనా ఉండు, కానీ నీతి నిజాయితీ తప్పి బతకొద్దు అనే ఒక స్టాండర్డ్ ఫిలాసఫీ చెప్పింది. చాలా గట్స్ ఉండాలి. ఎవడు చెప్పడు ఇట్లా ఇటు తిప్పు అటు తిప్పు అటు మాయ చేయి, ఇది ఉంటుంది. ఏదంటే 48 Laws అని ఒక బుక్ ఉంటుంది, ఐ థింక్ 48 Laws. అందులో ఎన్ని చెప్తాడు మాయలో మతలబ్బులు, అసలు ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఏవేవో చెప్తాడు. అంత మాయ చేసి అంత మతలబ్ చేసి సాధించి నువ్వు గెలిచానని చూపించుకుంటే ఏముంటుంది? సో ప్రపంచం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రపంచంలో నువ్వు గెలిచినా గెలవకపోయినా, నిజాయితీగా ఒక మోరల్ కోడ్తో ట్రాన్స్పరెంట్గా నీదైన దారిలో నీ గెలుపు కోసం నువ్వు ప్రయత్నించు. ఆ ప్రయత్నంలో నువ్వు గెలవకపోయినా గెలిచినట్టే, ఆ ప్రయత్నంలో నీ జీవితం మొత్తం స్పెండ్ చేసినా గెలిచినట్టే. సో యూ డోంట్ నీడ్ అదర్స్ అప్రూవల్. నీకు ఎవడి ఆ వ్యాలిడేషన్ అవసరం లేదు, ఎవడి అప్రూవల్స్ కూడా నీకు అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్ ఐన్ ర్యాండ్ సెడ్ విత్ రెస్పెక్ట్ టు ది రోర్క్ క్యారెక్టర్. ఎప్పుడో వస్తుంది సక్సెస్, ఇది కూడా వద్దు. అక్కడ దారి తప్పే విధానం, ఆత్మను అమ్ముకునే విధానాల్లో నువ్వు డబ్బు సంపాదించే అవకాశం వస్తే అటు వెళ్ళొద్దు. ఒక వాచ్ తాకట్లో ఉంది, $200 బిలియన్ 200 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. అక్కడ వాళ్ళు ఒకదైన విధానంలో పని చేయమంటారు, ఇతనికి ఆ పని విధానం నచ్చదు, వదిలేసి వచ్చేస్తాడు. వాచ్ తాకట్లో ఉన్న వ్యక్తి, సంవత్సరం నుంచి పని చేయకుండా తినడానికి ఫుడ్ లేని వ్యక్తి ఎవడైనా ఏం చేస్తాడు? వెళ్ళి జాయిన్ అవుతాడు కదా. అది కదా మనం సక్సెస్ అనేది ఈ రోజుల్లో. వాడు ఎలా సంపాదించాడో, ఎట్లా సంపాదించాడో, ఏంటో ఇవన్నీ మనకు అనవసరం. ఒకటి బిల్డింగ్ కట్టి BMW కార్లో దిగి, ఐ అండర్స్టాండ్ రియాలిటీ. నాకు తెలుసు, నేను మరీ అంత తక్కువ స్థాయి పనిలో ఉన్నవాడిని కాదు,
మరీ అంత కోటేశ్వరుని కూడా కాదు. ఐఎమ్ డూయింగ్ సమ్ వైట్ కాలర్ జాబ్. నాకు తెలుసు కొంచెం ఆ సెమీ థింగ్స్ నేను చూడగలను. ఎందుకంటే మేము బాగా డబ్బున్న వాళ్ళతో కూర్చొని పని చేయగలుగుతాం, వాళ్ళ మెంటాలిటీలు చూసాం. మిడిల్ క్లాస్లో పుట్టాం కాబట్టి మాకు ఆ మెంటాలిటీస్ తెలుసు. ఐ నో డెఫినెట్గా డబ్బు అవసరమే, కానీ వాడు ఎట్లా సంపాదించాడు, అసలు ఎట్లొచ్చిందో వాడికి అంత డబ్బు, ఏ దారిలో ఇవన్నీ మనకు అనవసరం. ఎన్ని మాయలు చేసి, ఎంత మతలబ్ చేసి, ఎన్ని అటు దిప్పి ఎంత సంపాదించినా దాన్ని కూడా తెలివితేటలు అనుకొని అప్రిషియేట్ చేసే ఒక సొసైటీ ఏర్పడింది. ఇప్పుడు ఎవడైనా చూడండి, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి వాడు వింటే నీకు బతకటం చేత కాదరా అంటారు. అట్లా కాకుండా నక్క జిత్తులన్నీ చేసి అబ్బో వాడు మేధావిరా అటు ఇటు చేసి బాగా సంపాదిస్తాడరా అంటారు. అంటే ఆ అప్రిషియేషన్కి వచ్చింది సొసైటీ. అలాంటి అప్రిషియేషన్కి సొసైటీ వచ్చినా సరే నీ వాల్యూస్ నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. గొర్రెల లక్షన్నా నువ్వు సింహంలాగే బతకాలి అనేది ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.